ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు పాట ఎన్నో మహత్తరమైన ఉద్యమాలకు దారి దీపంగా నిలిచిందని ప్రముఖ సాహితీ విశ్లేషకురాలు సిహెచ్ సుశీలమ్మ అన్నారు. తెలుగు భాషోద్యమ గీతాల పుస్తకావిష్కరణలో తెలుగు పాట గొప్పదనంపై ఆమె ప్రసంగించారు. తెనాలికి చెందిన అభ్యుదయ రచయిత చందు నాగేశ్వరరావు రచించిన తెలుగు జాతి వెలుగుదారి భాషోద్యమ గీతాల పుస్తకావిష్కరణ సభ ఆదివారం సాయంత్రం కవిరాజు పార్కులోని విజేకే భవన్లో జరిగింది. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు ప్రజా సాహితీ ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షత వహించారు. ముట్టడి నాటిక రచయిత పి ప్రకాష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుశీలమ్మ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంపై మోజు పెంచుకుంటూ మాతృభాష తెలుగును విస్మరించడం సమంజసం కాదన్నారు. చందు నాగేశ్వరరావు రచించిన గీతాల విశిష్టతను తెలియజేస్తూ ఆయన అభినందించారు. తెలుగు భాషా సాహిత్యం వర్ధిల్లాలి అంటే పాఠశాల స్థాయిలోనే తెలుగు భాషపై మమకారం పెంచాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి కళాకారులు జగన్, పిచ్చయ్య, చంద్రనాయక్, కనపర్తి బెనహర్ తెలుగు భాషోద్యమ గీతాలను ఆలపించారు. ఫౌండేషన్ కార్యదర్శి చందు సుబ్బారావు నాగిరెడ్డి పర్యవేక్షించారు. ఇలాగా ప్రజలలో ఒక సమైక్యతను కలిగించడానికి పాట తోడ్పడింది. అలాగే తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రియ భారత జననీ పాటలో రాజు ఆ రోజుల్లో ప్రతి ఉద్యోగం దగ్గర ప్రతి విద్యార్థుల యొక్క సమావేశాల్లో ఆ పాట పడబడింది. ఇలాంటి పాటలన్నీ కూడా సమాజాన్ని చైతన్యం పరుస్తూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం చాలా శుభసూచకం. చంద్రనాయక్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిచ్చయ్య గారు జగన్ సీనియర్ గాయకులు 40-50 ఏళ్ళ నుంచి ప్రజానాట్య మండలిలో గాయకులుగా ఉన్నారు. మన బెనహల్ సంగతి మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఒక కవి పాట రాస్తాడు, కానీ ఆ కవి పాడలేడు కనుక ఆ పాట ప్రజల్లోకి రాదు. ఆ పాటను ఒక గాయకుడు పాడాలి. ఇప్పుడు కరుణశ్రీ రాసినటువంటి పద్యాలని ఘంటసాల పాడకపోతే చాలామందికి తెలిసేవి కాదు. వచ్చేసి 4వ పుస్తకంగా మనం ఇవాళ ఆవిష్కరణ చేసుకున్నటువంటి తెలుగు జాతి వెలుగుదారి భాష మాధ్యమ ఉద్యమ గీతాలు ఆడుకోవటానికి తెలుగు భాషని తెలుగు వెలుగులు విరజమ్మటానికి ఉపయోగపడేటువంటి భాషోద్యమ గీతాలని ఆయన రచించారు. ఆయన రచించినటువంటి ఆ గేయాల్లో తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి ప్రేమ కనిపిస్తుంది. తెలుగు భాష ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయన ఆవేదన, ఆయన మనసు కనపడుతుంది. తెలుగు భాషని సంపేస్తున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు, కార్పొరేట్ స్థాయి కళాశాలలు వీటన్నిటినీ చూసి ఆయన ఆక్రోశం కూడా కనిపిస్తుంది. తెలుగు భాషని వెలిగింపజేయడానికి లేదా తేజస్సు కలిగింపజేయడానికి ఏం చేయాలనేటువంటి దారి తెరలు కూడా ఆయనకు ఒక దిక్సూచిని కూడా చెప్పడానికి